ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, చూసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ ఈనాటి పేదల సేవలో కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఘన స్వాగతం తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమ ప్రారంభ ఉపన్యాసం చేయవలసిందిగా నెల్లూరు జిల్లా పరిపాలనాధికారి గౌరవనీయులు శ్రీ హిమాంశు శుక్లా ఏఎస్ గారిని సగౌరవంగా కోరుకుంటూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ప్రజలకు హృదయపూర్వక నమస్కారం. అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి మార్పేరైన గుడూరు నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారి రావడం గర్వకారణం. గుడూరు, కోట, చిలుకూరు, మోత్కూరు మండలాల్లో 27 మెగా పరిశ్రమలు, 28,000 కోట్ల పెట్టుబడులు, 20,000 ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పన జిల్లా పారిశ్రామిక అభివృద్ధికి నిదర్శనం. కృష్ణపట్నం పోర్ట్ అంతర్జాతీయ వాణిజ్యానికి, కొత్త పెట్టుబడులకు ఈ జిల్లాకు ప్రధాన బలంగా నిలుస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా 3,500 కోట్లతో ఏర్పాటు చేస్తున్న మెగా ఫర్నిచర్ పార్క్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కు రావడం చాలా గొప్ప విషయం. అది నెల్లూరు జిల్లాలో గుడూరుకి రావడం ఇంకా గర్వకారణం. ఈ మెగా ఫర్నిచర్ క్లస్టర్లో 400 నుంచి 500 తయారీ యూనిట్ ఏర్పడి కృష్ణపట్నం పోర్ట్ అనుసంధానంతో వేలాది మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి లభించడం జరుగుతుంది. ప్రతి నెల పేదల సేవలు ప్రభుత్వం కార్యక్రమం ద్వారా స్వయంగా ప్రజలకు సామాజిక పెన్షన్ అందజేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అభివృద్ధి, సంక్షేమం రెండింటిని సమానంగా ముందుకు తీసుకుని వెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి జిల్లా ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నెల్లూరు జిల్లా మరింత అభివృద్ధి సాధిస్తుందని పూర్తి విశ్వాసంతో జిల్లాకు వచ్చేసిన ఆయనకు జిల్లా ప్రజల తరపున మరి ఒకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. తరువాత మీ అభిమానం అనుపమానమైనది. ఒక్క నిమిషం కామ్గా ఉంటే తర్వాత వారు మాట్లాడతారు. ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి గూడూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాము. ముందుగా మన గూడూరు అభివృద్ధి ప్రదాత, మన నాయకుడు, మా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేసం మీద మెలేసుకొని కార్యకర్త చెప్పేటువంటి మహానుభావుడు మా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా మంచి జిల్లా కలెక్టర్ గారికి, వేదిక ఉన్నటువంటి పెద్దలకి, ఇక్కడ ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మొట్టమొదట మన ముఖ్యమంత్రి గారికి గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపినందుకు చేతులెత్తి నమస్కారం, పాదాభివందనం చేస్తున్నాను. ఎందువల్లంటే గత గవర్నమెంట్ మనల్ని అన్యాయంగా తీసుకొని అక్కడ కలిపింది. మన నాయకుడు ప్రజల ఇష్ట ప్రకారంగా మన గూడూరుని తీసుకొచ్చి నెల్లూరు జిల్లాలో కలిపిన విషయాన్ని కూడా మీ అందరికీ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క రోడ్డు పునవరవేరిపాలెం రోడ్డు సంబంధించింది దాదాపు 4 కోట్లు ఎన్ఆర్ఐజిఎస్ కింద శాంక్షన్ చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారికి కూడా మనందరం కూడా ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది. అలాగే అటవీ శాఖ అనుమతులు ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలపడం అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ నియోజకవర్గంలో గతం నుంచి కూడా ఏదన్నా పని జరిగిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలో తప్ప వేరే గవర్నమెంట్లో తెల్లన విషయాన్ని కూడా ఒక్కసారి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారికి చిన్న 2 విన్నపాలు, తర్వాత మధ్యాహ్నం ఒక రికమెండేషన్ సార్కి ఇస్తాను. ఈ పునవరవరేపాలెం సంబంధించినటువంటి చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇక్కడ టైల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అలాగే సుధాకర్
పైప్స్ ఉంది, అంజనా టైల్స్ ఉన్నాయి. ఈ రోడ్డు వేసిన తర్వాత ఇక్కడ మొత్తం భూముల విలువ కూడా 3 రెట్లైన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఈ పక్క రాబోయే రోజుల్లో ఈ సంబంధించినటువంటి రోడ్లన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇస్తారనేటువంటి భరోసా మనకుంది. అడకనే ఇచ్చారు ఈ రోడ్డు. అట్లాగే ఈ యొక్క పునవరవారిపాలెంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలకంతా కూడా సిమెంట్ రోడ్లు డ్రైన్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అట్లాగే చిలకూరు మండలంలో ముఖ్యంగా బ్రిడ్జి నిర్మాణం, ఇక్కడ మన వెంకటేశ్వర రెడ్డి గారి ఊరు, ఆ ఊర్లో ఆ యొక్క బ్రిడ్జి నిర్మాణం ఉంది. అట్లాగే గూడూరు సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా టైం అయిపోయింది, కాలాతీతం అయిపోయింది కాబట్టి అవన్నీ కూడా రికమెండేషన్ ఇస్తాం. అలాగే గూడూరు టౌన్లో ఫ్లైఓవర్ బ్రిడ్జి మన హయాంలో కట్టాం సార్, ఇప్పుడు మీరు సెంట్రల్కి రాశారు, అది కూడా ఖచ్చితంగా ఇవ్వాలని మిమ్మల్ని అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే చిట్టమూరులో వాటర్ ప్రాబ్లం కూడా ఉంది, అది కూడా అన్నీ కూడా క్షుణ్ణంగా ఇస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి మన ముఖ్యమంత్రి గారికి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అధికారులందరూ కూడా బ్రహ్మాండంగా కష్టపడ్డారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం నా టీంకంతా కూడా, పార్టీ టీంకంతా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. జై హింద్, నమస్కారాలు. ధన్యవాదాలు సార్. తరువాత ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం సార్. పేదల సేవలో కార్యక్రమానికి మన ముఖ్యమంత్రులు రావడం చాలా సంతోషం. స్టేజ్ మీద ఉన్న పెద్దలు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 2వ స్థానానికి వచ్చింది అభివృద్ధిలో. సంక్షేమము మీ అందరి ముందే ఉంది, చూస్తుంటారు మీరందరూ కూడా. కానీ అభివృద్ధిలో 2వ స్థానంలో మనం ఉన్నాం దేశంలోనే. అది జరిగిందంటే మన సిబిఎన్ గారు పుణ్యమే. అతను పడే కష్టం మీరందరూ చూస్తారో చూడరో కానీ వింటుంటారు. 24 గంటలు పనిచేస్తారు. వీలైతే 26 గంటలుంటే ఆ 2 గంటలు కూడా పనిచేసే ఓపిక ఉంది. మనందరం కూడా, నేను చెప్పేది ఒక్కటే మీ అందరికీ, ఆయన కష్టంలో మనందరం 10% చేస్తే రాష్ట్రం ఎక్కడికో ముందుకు పోతుంది. గూడూరుకి చెప్పాలంటే